సో ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఒక్కటే మాట, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుస్తాడా? సో దీనికి మీ సమాధానం? పవన్ కళ్యాణ్ గెలుస్తాడా అంటే ఫస్ట్ ఈ విషయానికంటే ముందు మనం 2019 రిజల్ట్స్ చూడాలి. 2019లో ఇక్కడ వైసీపీ నుంచి పెండెం దొరబాబు ఆయన 83,459 ఓట్లు, 44% ఓట్ షేర్ వచ్చింది. నెక్స్ట్ టీడీపీ నుంచి ఎస్విఎస్ఎన్ వర్మ, ఇప్పుడు ఎవరైతే పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేస్తున్నారో ఆయనకు వచ్చిన ఓట్లు 68,467, 37%. నెక్స్ట్ జనసేన నుంచి ఆ రోజున మాకినేడి శేషకుమారి అని ఒక ఆవిడ్ని పవన్ కళ్యాణ్ నిలబెట్టారు. ఆవిడికి 28,011 ఓట్లు వచ్చినాయి. అయితే ఇప్పుడు ఎస్విఎస్ఎన్ వర్మకి దొరబాబుకి కీన్ ఫైట్ జరిగింది. అందులో 14,900 ఓట్ల మెజారిటీతో పెండెం దొరబాబు గెలిచారు. ఆయన గెలిచిన మెజారిటీకి లాస్ట్ టైం టీడీపీ జనసేన కలిపిన ఓట్లకి చాలా తేడా ఉంది. 10,000తో ఎస్విఎస్ఎన్ వర్మ గెలిచేవాళ్ళు టీడీపీ జనసేన లాస్ట్ టైం కలిసి పోటీ చేసి ఉంటే. ఈసారి రిజల్ట్ మీకు చెప్పక్కర్లేదు అనుకుంటా. లాస్ట్ టైమే జనసేనకి 28,000 ఓట్లు పడినాయి, టీడీపీకి 68,000 ఓట్లు పడినాయి. అంటే ఆల్మోస్ట్ వాళ్ళు 88,000-90,000 దగ్గర ఒక 6,000. 2024లో ఓటింగ్ పర్సెంటేజ్ కూడా లాస్ట్ టైం ఓటింగ్ పర్సెంటేజ్ వచ్చి 81.3%, ఇప్పుడు 84-85 మధ్యలో ఉంది. 85% దగ్గర 1,99,000 ఓట్లు పోలైనాయి. అప్పుడు లాస్ట్ టైము 1,84,000, 10,000 డిఫరెన్స్ ఉంది, 15,000 ఓట్ల డిఫరెన్స్ ఉంది. ఈసారి క్వైట్ న్యాచురల్గా పవన్ కళ్యాణ్ గెలవడం అనేది చాలా సింపుల్ విషయం. సో మీరు చెప్పిన దాని ప్రకారం నాకైతే ఏమర్థమైందంటే జనసేన ఉమ్మడిగా పోటీ చేస్తోంది కాబట్టి గెలిచే అవకాశాలు ఉన్నాయి. అదే సింగిల్గా వస్తే గెలవదనేగా మీరు చెప్పారు. సింగిల్గా వచ్చినా గెలుస్తుంది. ఎలా? ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఫ్యాక్ట్ లాస్ట్ టైం 2 చోట్ల ఓడిపోయాడనే సింపతి. ఇంకొకటి ఏదైతే పార్టీ పిఠాపురం బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంటుందంటే, పిఠాపురం ఇప్పుడు వరకు ఏ పార్టీ కూడా 2 సార్లు మళ్ళీ గెలవలే. 2 సార్లు ఎమ్మెల్యేగా ఏ పార్టీ అవ్వలే. విభిన్నంగా ఉంటుంది అక్కడ ఓటర్ నాడు అనేది. ఇప్పుడు లాస్ట్ ప్రజారాజ్యం తర్వాత టీడీపీ కూడా ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఎస్విఎస్ఎన్ వర్మ ఇండిపెండెంట్గా పోటీ చేసి 2014లో గెలిచారు. మళ్ళీ టీడీపీలో జాయిన్ అయ్యారు. తర్వాత వైసీపీ. ఏదైనా కూడా అక్కడ ఓటర్ ఎప్పుడు కూడా ఒక పార్టీని గెలిచిన పార్టీని మళ్ళీ గెలిపించలేదు. కాంగ్రెస్ ఒకసారి, టీడీపీ ఒకసారి, నెక్స్ట్ ప్రజారాజ్యం ఒకసారి, టీడీపీ ఇండిపెండెంట్ ఒకసారి, వైసీపీ ఒకసారి గెలిచారు. అలా ఉంటుంది. అందుకని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గెలిపిస్తారు అని మనం అనుకోవాలి. సో ఇన్ని ఫ్యాక్టర్స్ అనుకూలంగా ఉన్నాయి కాబట్టి సో మేం చెప్పనక్కర్లేదు కదా పిఠాపురంలో గెలిచేది ఎవరు. మా కంటెంట్ మీకు ఓతి అనిపిస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఈ వీడియోని లైక్ చేయండి. సో ఈ వీడియోని షేర్ చేసి మీ సపోర్ట్ మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ.